చేచి గిల్టు నగలు వేసుకునే కర్మ నాకేంటి? అక్క, అయినా నీకు ఇంత డబ్బెక్కడిది? మనం తలుచుకుంటే డబ్బులకి కొదవా ఏంటి? అంటే ఎవరైనా పెద్దవాళ్ళు కాస్త హెల్ప్ అడిగారనుకో, చిన్న సాయం చేస్తే చాలు. డబ్బే డబ్బు. ఏంటక్క సాయం? సాయం చెయ్యాలని మనం డిసైడ్ అవ్వాలే గాని బోల్డన్ని దారులున్నాయి. అయితే నీకు చాలా దారులు తెలుసన్నమాట. ఆటదారులు సంపాదించడమే నువ్వు ఎంచుకున్న దారా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరు మీరు? తను నీకు బాగా తెలుసు కదా నీలవేణి. మేడం, ఆవిడ నాకెలా తెలుస్తుంది? నాకు తెలీదు మేడం. నేను నీకు తెలీదా? తెలీదు. కానీ ఎవరి బిడ్డని ఎవరికిస్తే బాగా గిట్టుబాటు అవుతుందని మాత్రం నీకు తెలుసు. ఏంటండి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? ఇంకొక్క మాట అబద్ధం చెప్పినా నిన్నిక్కడే చంపేస్తాను. నిజం చెప్పు, ఆ రోజు ఏం జరిగింది? నా పాపని ఎందుకు మార్చావు? మినిస్టర్ దగ్గర ఉన్న పాప ఎవరి పాప? చెప్పు. నిజంగా నాకేం తెలీదు మేడం. నువ్వు నిజం చెప్పడానికి మాత్రమే నోరు తెరవాలి. చెప్పు చెప్పు. కావ్య, నువ్వు ఆగు, నేను మాట్లాడతాను. నీలవేణి, ఇది చాలా సీరియస్ మ్యాటర్. నిజం చెప్పు, లేదంటే నువ్వు విరుక్కుంటావు. చెప్పు. చెప్తాను మేడం, చెప్తాను మేడం. ఆ రోజు మినిస్టర్ గారు చెప్పింది అర్థమైందా? సార్ అది చూడు, ఈ రోజు రాత్రికే పాపని మార్చాలి. కావ్య అనే ఆవిడకి పుట్టిన పాపని తెచ్చి నా భార్యకి అందివ్వాలి. మాకు పుట్టిన పాపని వాళ్ళ పాప ఇంక్యుబేటర్ లో పెట్టాలి. 10 లక్షలు నీకే. సార్ ప్రాబ్లం ఏమి కాదు కదా సార్. ప్రాబ్లం ఏం రాదు, కానీ నువ్వు ఇప్పుడు ఈ పని చేయకపోతే జీవితంలో ఇంత డబ్బు కూడా రాదు. ఆలోచించుకో, నేనున్నాను. ఫెయిల్ అవ్వకూడదు, సరేనా? అలాగే సార్. ఉమ్. ఇందులో నా తప్పేమీ లేదు మేడం. అంతా మినిస్టర్ గా చేయమంటేనే చేశాను. ఛీ, డబ్బు కోసం గట్టి తింటావే. నా పేగు తెంచుకు పుట్టిన బిడ్డని నాకు దూరం చేసావు. నా అమ్మతనాన్ని అమ్మేశావా? కావ్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. దీనివల్ల ఎన్ని రోజులు ఎంత నరక యాతన అనుభవించాను డాక్టర్. నేను ఆ తల్లికి తన బిడ్డని దూరం చేసి నాకు నా బిడ్డని కాకుండా చేసి ఏం సంపాదించింది మేడం ఇది? ప్లీజ్ కావ్య, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ దీన్ని కొద్ది ప్రయోజనం ఏముంది? నిజాలు బయటపడ్డాయి కదా. మినిస్టర్ దగ్గరున్న మీ పాపని ఎలా తెచ్చుకోవాలో అది ఆలోచించాలి. నా పాపని తెచ్చుకుంటా డాక్టర్. వాళ్ళ దగ్గర ఉన్న పాప నా కన్న బిడ్డ అని చెప్పడానికి సాక్ష్యం ఎదురుగానే ఉంది కదా. ఇంకా ఎట చూస్తున్నావు? పద, ఇప్పుడే నువ్వు మినిస్టర్ దగ్గరికి రావాలి. అందరి ముందు జరిగిందేంటో చెప్పాలి. నా బిడ్డ తిరిగి మళ్ళీ నా ఒడిలోకి రావాలి. పద పద. మేడం ప్లీజ్ మేడం, మీకు దండం పెడతాను మేడం. నేను చేసింది తప్పే, కానీ దయచేసి నన్ను ఇందులోకి లాక్కండి మేడం. ప్లీజ్ మేడం. ఎవరే లాగింది? డబ్బుకు ఆశపడింది ఎవరు? సాటి ఆడదాని మాతృత్వాన్ని వేరు పెట్టేది ఎవరు? నన్ను ఇంత క్షోభకి గురి చేసింది ఎవరు? ఎవరు? తప్పు అయిందని ఒప్పుకోవడం కాదు, ఆ తప్పుని దిద్దుకునే అవకాశం నీకిస్తున్నాను. పద. మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్. వాళ్ళు పెద్దవాళ్ళు మేడం. ఏదో డబ్బుకి కక్కుర్తిపడి ఇలా చేశారు మేడం. కానీ మినిస్టర్ గారిని ఎదిరించేంత స్థాయి లేదు మేడం. ఆయనకి ఎదురుగా నిలబడేంత ధైర్యమూ లేదు. మినిస్టర్ గారిని వ్యతిరేకించిన చక్రవర్తి సార్ కనిపించకుండా పోయారు మేడం. ఇప్పుడు నేను నిజం చెప్పానని తెలిస్తే మినిస్టర్ నన్ను బతకనివ్వడు మేడం. అలా అని నిన్ను కాపాడి నా బిడ్డను వదిలేసుకోమంటావా? నాకిద్దరు పిల్లలున్నారు మేడం, చిన్నవాళ్ళు. వాళ్ళకి నేను తప్ప ఎవ్వరూ లేరు మేడం. నన్ను క్షమించి వదిలేయండి మేడం. మీకు నిజం చెప్పగలను, కానీ మినిస్టర్ ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పలేను మేడం. నా బిడ్డలు అనాథలు అవుతారు మేడం. ప్లీజ్ మేడం. కావ్య, తను చేసింది దుర్మార్గమే, కానీ తను చెప్పిన దాంట్లో నిజం ఉంది కదా. ఇప్పుడు ఏం చేద్దాం కావ్య? అదే ఆలోచిస్తున్నాను మేడం. తల్లికి బిడ్డ దూరం అయితే ఆ బాధ ఏంటో దీనికి తెలీదు, కానీ బిడ్డకి తల్లి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. పో, వెళ్ళి ఇక్కడి నుంచి. థ్యాంక్స్ మేడం. కావ్య, ఉన్నది నీలవేణి సాక్ష్యం ఒక్కటే, కానీ ఇప్పుడు నీలవేణి రాదు. ఇప్పుడు ఏ ప్రూఫ్ లేకుండా మినిస్టర్ దగ్గరికి ఎలా వెళ్తావు? ఏం మాట్లాడతావు? ఏం చేయగలవు? డాక్టర్, హాస్పిటల్లో పుట్టిన ప్రతి బిడ్డకి ఎక్కడెక్కడ పుట్టి మచ్చలు ఉన్నాయో నోట్ చేస్తారు కదా. అవును, ఆ రోజు పుట్టిన పాపను లిస్ట్ ఇవ్వగలరా? కానీ దానివల్ల ఏం ఉపయోగం? నా పాపకి అరచేతిలో పుట్టుమచ్చ ఉంది మేడం. ఆ పుట్టుమచ్చని వాళ్ళెవరు గమనించి ఉండరు. ఒకసారి మీరు లిస్ట్ ఇవ్వండి ప్లీజ్. సరే పద. మేడం, దొరికిందా? లేదు కావ్య, దొరుకుతుంది. 1 మంత్ అవుతుంది కదా. కావ్య, ఫైల్ దొరికింది. ఏమైందిరా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తూనే. ఇది ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైనట్టు? ఏమైంది డాక్టర్? డాక్టర్, నేను చెప్పాను కదా నా పాపకి పుట్టుమచ్చ ఉంది. వాళ్ళ పాపకి పుట్టుమచ్చ లేదని. అదే కదా రిపోర్ట్స్ లో ఉంది. లేదు కావ్య, నువ్వు చెప్పినట్టు లేదు. ఏమంటున్నా డాక్టర్? అవును కావ్య, మినిస్టర్ కి పుట్టిన పాప చేతికి పుట్టుమచ్చ ఉన్నట్టు ఇందులో నోట్ చేశారు. అబద్ధం. ఇదంతా అన్యాయం. కావ్య, పాపని మార్చడమే కాదు, పుట్టుమచ్చల్ని కూడా మార్చి రాయించాడు. హాస్పిటల్ వాళ్ళది కదా, ఆయన ఏమైనా చేయగలడు. ఇదంతా చాలా పకడ్బందీగా చేశారు కావ్య. ఎంత పకడ్బందీగా చేసినా, ఎంత తెలివిగా సాక్ష్యాలు మార్చినా నేను వదిలిపెట్టాను డాక్టర్. వాళ్ళ దగ్గర ఉన్న బిడ్డ నాకన్న బిడ్డ అన్న నిజాన్ని ఎవరు కాదనలేరు. నా రక్తాన్ని ఎవరు మార్చలేరు. కానీ కావ్య, డాక్టర్, ఏం జరిగినా ఎవరు అడ్డుపడ్డా నా పాపని నేను తెచ్చుకుంటాను. నా పాపని నేను తెచ్చుకుంటా. కావ్య, ఐఎమ్ రియల్లీ సారీ కావ్య. దేనికి డాక్టర్? హాస్పిటల్ అంటే ప్రాణాలు పోసేది, మనుషుల్ని కాపాడేది. అలాంటిది ఇక్కడ ఇంత దుర్మార్గం జరుగుతుందని ఊహించలేకపోయాను. అందుకే నేను నమ్మలేకపోయాను. కానీ నీలో ఉన్న ఆరాటం, నువ్వు చేసే పోరాటం చూశాక నీ బిడ్డ మీద నీకున్న మమకారం గుర్తించడానికి నాకు కాస్త సమయం పట్టింది. అందుకే సారీ. డాక్టర్, నన్ను మీరు అర్థం చేసుకున్నారు. నాకు అది చాలు. థ్యాంక్ యూ. కావ్య, నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను.
నీ బిడ్డ నీ దగ్గరికి రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏంట్రా ఇదంతా? ఎందుకురా కావ్య ఇలా చేస్తోంది? తన గురించి తెలిసిందే కదమ్మా. ఏదైనా అనుకుంటే దేనైనా నమ్మితే గుడ్డిగా వెళ్ళిపోతుంది. తను చేసేది చేయబోయేది ఎవ్వరికీ చెప్పదు. కానీ ఇలా ఎన్ని రోజులురా? ఒంటరిగా అది ఎక్కడికని వెళ్తుంది? ఏం సాధిస్తుంది? అదే కదా నానమ్మా నా భయం కూడా. నేనేదో కళావతిని నమ్మట్లేదని నన్ను శత్రువులానే చూస్తుంది. నేను తనని కాదంటున్నానని నాకు చెప్పడం మానేసింది. ఇలా ఏ ఆధారం లేకుండా ప్రయత్నిస్తూ ఏ ప్రమాదం తెచ్చుకుంటున్నానని భయంగా ఉంది. ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం కావాలి రుద్రాణి. ఇలా ప్రతిసారి ఎవరికో భయపడుతూ నా పాపతో నేను ఆనందంగా ఉండలేను. మినిస్టర్ గారు, మీరు అవతల వాళ్ళని ఎక్కువ అంచనా వేస్తున్నారు. అందుకే భయం మీ చుట్టూ తిరుగుతుంది. ఒక్కసారి మనం పాపను మార్చమన్న విషయాన్ని మైండ్ లోంచి తీసేయండి. కావ్య అన్న పేరు మీరెప్పుడు వినలేదని ఫిక్స్ అవ్వండి. చాలా హ్యాపీగా ఉంటారు. చెప్పినంత తేలిక కదా అలా చేయడం. గుళ్ళోకి కావ్య వస్తుందని ఊహించామా? వచ్చేసింది కదా. గుడి వరకే కదా వచ్చింది, మీ ఇంటి దాకా రాలేదు కదా. ఆగండి, ఎక్కడికి? మినిస్టర్ గారిని కలవాలి. పర్మిషన్ ఉందా? లేదు. వెళ్ళడం కుదరదు మేడం. మినిస్టర్ గారు, అది ఇంటి దాకా వచ్చేసింది. అదేంటి నేరుగా ఇంటికి వచ్చేసింది? గుళ్ళో చూసింది, బిడ్డని హత్తుకుంది. అది మామూలు ఆడది కాదు రుద్రాణి. మీరు స్టేబుల్ గా ఉండండి సార్. అది నన్ను చూడకూడదు. నేను సైడ్ అయిపోతాను. మీరు స్ట్రాంగ్ గా హ్యాండిల్ చేయండి. మేడం మేడం ఆగండి. ఏమా పిఏ బిజీగా ఉన్నాడు. రేపు నేను కలవమని చెప్తానులే. పాప వివరాలు ఇవ్వు, సాయం చేస్తాను. కన్న తల్లి గుండెకి గాయం చేసిన చేత్తో సాయం చేస్తారా? ఏమంటున్నావమ్మా? ఏమీ తెలియనట్టు ఏమీ చెయ్యనట్టు నాటకాలు ఆడద్దు. నాటకాలేంటి? ఏమంటున్నావమ్మా? నువ్వు సాయం అడిగావు, చేస్తానన్నాను. పిఏ లేడని చెప్తున్నాను కదా. నాకు పిఏలతో పని లేదు, నీతోనే పని. ఎందుకంటే నా బిడ్డని మార్చింది, నాకు నా పాపని దూరం చేసింది పిఏ కాదు, నువ్వు. ఏంటమ్మా? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అసలు నేనేంటి, నీ పాపను మార్చడం ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. మంచి మానవత్వం చచ్చిపోయి ఒక తల్లికి బిడ్డని దూరం చేసిన నీచుడితో మాట్లాడుతున్నాను. కన్న బిడ్డ బతకదు అని తెలిసి మరో తల్లికి తన బిడ్డని ఎడబాపి ఆ తల్లి ఆవేదనకి కారణమైన దుర్మార్గుడితో మాట్లాడుతున్నాను. డబ్బుందన్న పొగరుతో, పవర్ ఉందన్న అహంకారంతో, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న నమ్మకంతో మనుషుల జీవితాలతో ఆడుకుని ఓ కఠినాత్ముడితో మాట్లాడుతున్నారని నాకు బాగా తెలుసు. ఎక్కడ నా బిడ్డ? హ, ఏ బిడ్డ? ఎవరి బిడ్డ? నోరుంది కదా, నోటుకొచ్చినట్టు మాట్లాడొద్దు. నీ బిడ్డ నీకు దూరం అయితే సాయం అడగాలి, అంతేగాని ఇలా నా మీద నిందలేస్తే నీకే నష్టం. చూడమ్మా, చాలా సున్నితంగా చెప్తున్నాను. ఆడదానివని ఏమీ అనలేకపోతున్నాను. బిడ్డ లేదన్న టెన్షన్ లో ఉన్నట్టున్నావు. వెళ్ళు. నాలాంటి పెద్ద మనిషి మీద అనుమానపడకూడదు. ఓ ఏంటి అనుమానమా? నాది అనుమానం కాదు, పచ్చి నిజం. నాది అనుమానమే అయితే, ఆరోపణే అయితే మరి ఇదేంటి? చూడండి, ఈ రిపోర్ట్ కి ఏం సమాధానం చెప్తారు? హాస్పిటల్లో రిపోర్ట్స్ ఎలా మారాయి? నీకు పుట్టిన బిడ్డకున్న వ్యాధి ఆరోగ్యంగా పుట్టిన నా బిడ్డకి ఎలా వచ్చింది? చెప్పు, ఎలా వచ్చింది? ఓ తెలిసిపోయిందన్నమాట. మొత్తానికి నేను హాస్పిటల్లో అంత పకడ్బందీగా మార్చేసిన రిపోర్ట్స్ ను కూడా పట్టుకున్నావు అంటే నువ్వు చాలా దూరం వచ్చేసావు. నీ దగ్గరున్న బిడ్డ నాకన్న బిడ్డ అని చెప్పడానికి ఈ రిపోర్ట్స్ అక్కర్లేదు, నా చూపు చాలు. చివరి ప్రయత్నంగా ఈ రోజు హాస్పిటల్ కి వెళ్ళాను. నీ బిడ్డని నేనే మార్చాను. మన కూతుర్ని వాళ్ళు తీసుకెళ్లిపోయారండి. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో నేను తేల్చుకోలేకపోతున్నాను కళావతి. ఏమండి, ఒక్కసారి నాతో రండి. మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డని మీరు కళ్ళారా చూస్తేనైనా నా మాట మీద మీకు నమ్మకం కలుగుతుంది.